చంచలమ్మ తీర్పు ఇవ్వడానికి రచ్చబండ దగ్గరకు వస్తుంది. ఇక చంచలమ్మ తన సింహాసనం మీద కూర్చుంటుంది. అది చూసి విజయమ్మ, సింధూర వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. చంచలమ్మ తీర్పు ఇవ్వడానికి అక్కడ కూర్చొని చంచలమ్మ అయితే విజయమ్మతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి విజయమ్మ, నువ్వు కార్తికేయాన్ని చంపింది నిజమా అబద్ధమా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక విజయమ్మ ఇలా అంటూ ఉంటుంది, నేను కార్తికేయాన్ని చంపింది నిజమే అని చెప్పి అంటుంది. అది వినగానే చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది, కార్తికేయ చావు కారణమైన విజయమ్మకు నేను తగిన శిక్షను వేయబోతున్నాను. అది ఏంటంటే 100 కొరడా దెబ్బలు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విజయమ్మ, సింధూర, చంటి, కేశవ, అలివేలు వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక విజయమ్మ ఆ శిక్షతో పాటు మరొక శిక్ష కూడా ఉంది అని చెప్పి అంటుంది. అదేంటా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది, నీకు 100 కొరడా దెబ్బలతో పాటు 16 గ్రామాల నుండి నీకు ఎలాంటి సహాయం ఉండకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక విజయమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అలివేలు వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చంచలమ్మ ఆ తీర్పు ఇచ్చేసరికి సింధూర వాళ్ళైతే ఏంటి అత్తమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పి అందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక విజయమ్మ తరపు మనుషులు, చంచలమ్మ తరపు మనుషులు వాళ్ళిద్దరూ కూడా ఈ మాటలు విని చంచలమ్మ మీద కోపంతో విజయమ్మ రెచ్చగొట్టడంతో విజయమ్మ మనుషులు అయితే చంచలమ్మ మనుషుల్ని కొడుతూ ఉంటారు. అది చూసి చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అందరూ కూడా అలా కొట్లాడుకుంటూ ఉంటారు. కొట్లాడుకుంటూ ఉంటే చంటి, కేశవ వాళ్ళు ఎంత విడిపించినా సరే విడకున్న వాళ్ళైతే అలా గొడవలు పడుతూ ఉంటారు. అలా గొడవలు పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. కలెక్టర్ వాళ్ళు వచ్చి ఆ గొడవనంతా కూడా ఆపుతారు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఇది మా రచ్చబండలో మేమేం తీర్పిస్తే అదే జరుగుతుంది. మీరేం చెప్పినా అక్కడ జరగదు అని చెప్పి చంచలమ్మ అంటూ ఉంటుంది. అది వినగానే కలెక్టర్ గారు ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటారు, లేదు చంచలమ్మ గారు, మీరు ఏం చెప్తే అదే జరుగుతుంది, కాదనము. కానీ ఒకరు సాయం కావాలి, మాకు రక్షణ కావాలి అని చెప్పి అడిగారు. అందుకే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి కలెక్టర్ గారు అంటారు. అది వినగానే చంచలమ్మ అయితే మిమ్మల్ని ఆ కోరిక కోరింది ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, మీ కోడలు సింధూర గారు మాకు రక్షణ కావాలి, పోలీసులు పంపించండి అని చెప్పింది, అందుకే మేము వచ్చామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సింధూరానే పోలీసులు పిలిపించింది అని తెలిసి చంచలమ్మ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సింధూర అయితే వాళ్ళ అత్తమ్మ వైపు భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సింధూర చేసిన పనికి కోపంతో రగిలిపోతూ తనైతే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక సింధూర చేసిన పనికి చంచలమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.